సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్లిష్టంగా మార్చుకొని ఇబ్బందులు పడటం కాంగ్రెస్కు పరిపాటి. గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు, కానీ ఆ పార్టీ తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు. 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్న తరువాత కూడా ఆ పార్టీలో ఆ విషయంలో ఎలాంటి మార్పు రాలేదనడానికి తెలంగాణ లోక్సభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పడుతున్న మల్లగుల్లాలే నిదర్శనం. రానున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్సభ స్థానమే అనడంలో సందేహం లేదు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క స్థానం వినా జిల్లాలోని అన్ని స్థానాలను కైవశం చేసుకుంది. ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినా ఆయన కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అటువంటి జిల్లాకు కేంద్రమైన ఖమ్మం లోక్సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాల పడుతోంది. పలు దఫాలు హైకమాండ్ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపినా అభ్యర్థి విషయంలో ఒక్క నిర్ణయానికి రాలేకపోయింది. మరో 2 రోజుల్లో అంటే ఏప్రిల్ 25 నామినేషన్ గడువు ముగుస్తోంది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో ఉంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన కాంగ్రెస్ మాత్రం ఇంకా 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక ఆపసోపాలు పడుతోంది. ఈ జాప్యం ఆ పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తుంది. కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పక్కన పెడితే ఖమ్మం లోక్సభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మాత్రం పార్టీ హైకమాండ్ కు సైతం తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వం వారికే ఇవ్వాలంటూ రేవంత్ కేబినెట్ లోకి 2 కీలక మంత్రులు గట్టిగా పట్టుబట్టడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఖమ్మం టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి కాదు తన సతీమణి నిందినికే అని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతుండటంతో ఎంపికలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో ఇహనో ఇప్పుడో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ జాప్యం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందా అన్న ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతోంది.